నమస్కారం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం ఏ ఏ రాసుల వారికి ఎలా ఉండబోతోంది, ఏ ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పంచాంగకర్త బ్రహ్మశ్రీ చెల్లా శ్రీనివాస శర్మ గారు, ఆస్థాన సిద్ధాంతి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ. నమస్కారం గురుగారు. నమస్కారం. ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాలు తెలియజేస్తారా? తప్పనిసరిగా తల్లి. యా మూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖి వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంస సదిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఓం శ్రీమాత్రే నమః. మేషరాశి. మేషరాశి వారు చూసుకున్నట్లయితే ఈ వారం కూడా వీరికి అన్ని విధాలా అనుకూలంగా ఉన్నది. అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని, తలపెట్టినటువంటి ప్రతి పనులు కూడా చక్కగా సాఫీగా జరిగేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ ఆదాయం సుఖ సంతోషాలతో ఉండటం, అదేవిధంగా దైనందిన కార్యక్రమాల్లో భాగంగా దేవాలయాల సందర్శనాలు, యజ్ఞయాగాదుల్లో పాల్గొనేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశి వారికి ఖర్చు కూడా కొంత ఎక్కువగానే చెప్పాలి ఈ వారం కూడా. మిగిలిన అన్ని విధములుగా వీరికి, ఈ రాశి వారికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకి కూడా అనుకూలమైనటువంటి కాలంగా, సమయంగా చెప్పవచ్చు ఈ వారం అంతా కూడా. చూశారు కదా, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. గురువుగారు, వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది? వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి కూడా ఖర్చులు ఎక్కువ ఈ వారం కూడా. విపరీతమైనటువంటి ఖర్చులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రావాల్సిన ధనము సమయానికి అందకపోవుట, కొంత అప్పు చేసేటటువంటి స్థితి కలుగుతుంది. అట్లానే వీరికి చిన్న కొద్దిపాటి సమస్యలు ఉత్పన్నమయ్యేటటువంటి అవకాశం ఉన్నాయి. మిగిలినటువంటి విషయాల్లో కానీ, విద్యార్థులకు కానీ, ప్రొఫెషనల్స్లకు కానీ, ఆయా వృత్తుల్లో చేసుకునే ఏ వృత్తుల్లో వారికైనా కూడా కొద్దిగా మందకోడిగా వృత్తిలో సాగేటటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇది మీడియంగా, అంత చెడు కాదు, అంత మంచిగా కాకుండా మధ్యస్థంగా ఈ వారం అంతా జరిగిపోతూ ఉంటుంది వీరికి. వీరు ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేసుకునేవి ఏం లేదు. నిత్యం వీరు చేసుకునేటటువంటి దైవారాధన ఏదైతే ఉన్నదో ఆ దైవారాధనని వీరు ఆచరిస్తే సరిపోతుంది. మంచిది గురుగారు. ఇది వృషభ రాశి వారి వివరాలు. ఇప్పుడు మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. గురుగారు, మిథున రాశి వారి గురించి. మిథున రాశి. మిథున రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారం అంతా కూడా చక్కగా వీరికి గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి సమస్యలు, కొంత అజీర్తికి సంబంధించినటువంటి సమస్యలు కొంత ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక విషయాలలో పాలు పంచుకుంటారు. ప్రముఖ దేవాలయాలను కానీ దర్శించటం కానీ, సత్సంగాల్లో పాల్గొనటం కానీ జరిగేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా సోదర సోదరీమణుల యొక్క మధ్య కొద్దిపాటి పరస్పర అవగాహన లోపాలు కొంత కలిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. పితృ సంబంధమైనటువంటి ఇబ్బందులు కొంత ఎదుర్కోవాల్సిన అవసరం వీరికి ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక రకంగా అంటే మంచి చెడు రెండు మిళితమై ఉన్నటువంటి వారం ఈ వారం కూడా. కాబట్టి నిత్యం వారు చేసుకునేటటువంటి దైవారాధన, ఇష్టదైవం ఏదైతే ఉందో ఆ ఇష్టదైవ ఆరాధన చేసుకుంటూ క్రమం తప్పకుండా
ప్రతిరోజు కూడా చేసుకుంటూ ఏదో ఒక దేవాలయాన్ని కనుక సందర్శన, ఏ దేవాలయం దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి విష్ణువాలయాలను, ఏ విష్ణువాలయాన్ని అయినా సరే అందుబాటులో ఉన్న దేవాలయాన్ని సందర్శన చేసుకున్నట్లయితే ప్రతిరోజు ఈ వారం రోజులు కూడా వారికి అటువంటివి ఏమీ లేకుండా వారం అంతా కూడా సంపూర్ణంగా సంతోషదాయకంగా జీవనం జరిగేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. ఇప్పుడు కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారం అంతా కూడా వీరికి కూడా అనుకూలమైనటువంటి కొంత మేరకు కనిపిస్తుంది. అష్టమ రాహు సంచారము చేత చింత అనేటువంటి కొంత చింతన ఏర్పడుతుంది వీరికి. విద్యార్థుల్లో చపలత్వము, కుటుంబంలోకి కొత్త వ్యక్తులు రావటం, అది వారి వల్ల కొంత సమస్యలు ఉత్పన్నమయ్యేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. పితృానురాగం వీరికి ఈ వారం అంతా చక్కగా బాగా కనిపిస్తుంది. అన్ని రకాలుగా వీరికి ఈ వారం చూసుకుంటే కొద్దిపాటి విషయం తప్పితే అన్ని విధాలు వీరికి ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉన్నది. పెద్దల యొక్క ఆశీర్వచనాలు, పెద్దల ఆశీస్సులు తీసుకొని, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు తీసుకొని వీరు ఏ పని అయినా కానీ ప్రారంభించినట్లయితే, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, ఏ పని నిమిత్తం వెళ్ళిన పెద్దల యొక్క ఆశీస్సులు, తల్లిదండ్రుల ఆశీస్సులు, దీవెనలు తీసుకొని కనుక వెళ్ళినట్లయితే వీరికి అన్ని విధాల శ్రేయోదాయకము, ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా, ఎటువంటి విఘ్నులు కలగకుండా వీరికి పనులు నెరవేరే అవకాశాలు ఖచ్చితంగా గోచరిస్తున్నాయి. గురుగారు, సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? సింహరాశి. సింహరాశి వారిని చూసుకున్నట్లయితే ఈ వారం అంతా కూడా వీరికి కొంచెం ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ఇబ్బందులని ఎదుర్కొనేటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. అట్లానే కలత్రానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు కానీ ఉత్పన్నమయ్యే అవకాశంలో ఉన్నది. అర్ధాష్టం శని నడుస్తుంది. బోన్స్ సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో కొంత ఇబ్బంది పడేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక వ్యవహార లావాదేవీల్లో కొంత అనుకూలంగానే కనబడుతూ ఉన్నది. అట్లానే బయట కీర్తి లభించే సూచనలు కనబడుతూ ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు మాత్రం కొంచెం కొద్దిపాటివి ఉండే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. సరైన సమయానికి ఆహారాన్ని తీసుకుంటూ ఆహారపు అలవాట్లని క్రమం తప్పకుండా పాటించినట్లయితే వాటి నుంచి కూడా ఉపశమనం కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. విన్నారు కదా, ఇది ఈ వారం సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. గురుగారు, కన్యా రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? కన్యా రాశి. కన్యా రాశి వారిని కనుక చూసుకున్నట్టయితే వీరికి గోచార ప్రకారంగా సప్తమ స్థానంలో శని సంచారం జరగటం, నవమంలో శుక్రుడు, దశమంలో గురు సంచారం, రవి సంచారం జరుగుతూ ఉన్నది. వీరికి వ్యయంలో కుజుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. కుజకేతువులో సంచారం జరుగుతుంది. ద్వితీయంలో చంద్ర సంచారం జరుగుట చేత వీరికి ఈ వారంలో కూడా భార్యాభర్తల మధ్య అవగాహన రాహిత్యం లోపం ఏర్పడే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. రుణములు చేయవలసి వస్తుంది. అలానే కొంత ఆరోగ్య సమస్యతో ఇబ్బందులు పడే అవకాశాలు, ఎముకలకు సంబంధించి బోన్స్కి స్పాండిలైటిస్ కానివ్వండి, మోకాలు కానివ్వండి, నడుము నొప్పులు, ఇలాంటివి బోన్స్కు సంబంధించినటువంటి రుగ్మతలు, కొద్దిపాటి రుగ్మతలు వీరికి ఇబ్బందులు పెట్టేటటువంటి అవకాశం ఉన్నది. మానసిక చింతన ఏర్పడేటువంటి అవకాశం ఉంది. వీరి ఈ వారం అంతా కూడా ఏదో ఒక సమయంలో తీరిక చేసుకొని ఒక 10 నిమిషాల పాటు దైవ సన్నిధిలో కనుక కాలక్షేపం చేసినట్లయితే తత్సంబంధమైనటువంటి ఉపశమనము కలుగుతుంది. గురుగారు, తులారాశి వారి గురించి ఈ వారం ఎలా ఉండబోతోంది అనే విషయాలు తెలియజేస్తారా? తులారాశి. తులారాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారం ఈ రాశి వారికి చంద్రుడు ఉన్నాడు లగ్నంలో.
అదేవిధంగా అష్టమ శుక్రుడు. వీరికి భార్యాభర్తల మధ్య ఈ రాశి వారికి కూడా మైత్రి ఏర్పడుతుంది. అట్లానే పితృదేవతల యొక్క ఆశీస్సులతో అన్ని రకాలుగా వీరికి అనుకూలంగా ఉండేటటువంటి సంవత్సరం. సమాజంలో పేరు ప్రతిష్టలు ఉంటాయి. అనుకున్న పనులు ఇట్టే వీరికి నెరవేరేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. మధ్యలో కొంత చంచల స్వభావాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. వీరికి దైవబలం, గురుబలం వీరికి అనుకూలంగా గోచరిస్తూ ఉన్నది. అన్ని విధాల ఈ రాశి వారికి శ్రేయోదాయకంగా గోచరిస్తూ ఉన్నది. అలాగే గురువుగారు, విన్నారు కదా, ఇది తులారాశి వారి వివరాలు. ఇప్పుడు వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. గురువుగారు, వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే వీరికి సప్తమంలో శుక్ర సంతానం, అష్టమంలో రవి గురుల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. అదే చూసుకున్నట్లయితే వీరికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇబ్బందులు కొన్ని వీరికి గోచరిస్తూ ఉన్నాయి. అజీర్తి వ్యవహారాలు, ఫుడ్ పాయిజన్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆహారపు అలవాట్లలో జాగ్రత్త వహించాలి. సమయానికి భోజనాన్ని తీసుకోవాలి. అదేవిధంగా వీరికి గురు అనుగ్రహం కొంచెం తక్కువగా ఉన్నది. రావాల్సినటువంటి ధనాన్ని సరైన సమయంలో చేతికి అందదు. అదేవిధంగా ఇవ్వవలసినటువంటి ధనం ఉన్నటువంటి వారికి నుంచి ప్రెషర్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి వీరు గురు అనుగ్రహం కోసం వీరు దత్తాత్రేయుని ఆరాధన చేయటం, శివాభిషేకం కనుక చేసుకున్నట్లయితే వీరికి ఈ వారంలో అన్ని విధాల సహకారం, కొంత ఇబ్బందులు, బాధలు అనేటువంటి తొలగి ఉపశమనం కలిగేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. విన్నారు కదా, ఇది వృశ్చిక రాశి వారి వివరాలు. ఇప్పుడు ధనుస్సు రాశి వారి గురించి అడిగి తెలుసుకుందాం. గురుగారు, ధనస్సు రాశి. ధనస్సు రాశిని కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారులకి అన్ని విధాల అనుకూలంగా గోచరిస్తూ ఉన్నది. తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా పనులు సాఫీగా జరిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి కొద్దిపాటి నలతలు మాత్రమే ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మిగిలిందంతా కూడా ఈ వారం అంతా కూడా వీరికి అనుకూలమైనటువంటి వాతావరణంగా గోచరిస్తూ ఉన్నది. అలాగే గురుగారు, అంటే వీరికి పరిహారాలు ఏం అవసరం లేదు, అనుకూలంగా ఉంది కాబట్టి. విన్నారు కదా, ఇది ధనుస్సు రాశి వారి వివరాలు. ఇప్పుడు మకర రాశి గురించి అడిగి తెలుసుకుందాం. గురుగారు, మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? మకర రాశి. మకర రాశి వారి గురించి తెలుసుకోదలుచుకున్నట్లయితే ఈ వారంలో కూడా వీరికి అన్ని రకాలుగా అనుకూలంగానే ఉన్నది. కానీ అష్టమ కుజుడు సంచారము జరుగుట చేత వీరికి కొంత వృత్తిలో లాభదాయకంగా ఉంటుంది. కానీ ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి సూచన ఉన్నది. సమాజంలో కీర్తి, పేరు ప్రతిష్టలు, ప్రతి పనిలో కూడా చురుకుగా పాల్గొనేటువంటి తత్వం కలుగుతుంది. అన్ని విధాల వీరి మాటకి విలువ పెరిగేటటువంటి వారం కూడా ఇది. అన్ని రకాలుగా విద్యార్థులు ముందంజలో ఉంటారు. విద్య విషయంలో మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. కోరుకున్న విద్యాలయాల్లో వీరికి సీటు లభించేటటువంటి సూచనలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే గురుగారు, ఇది మకర రాశి వారి వివరాలు. ఇప్పుడు కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం. గురుగారు, కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది? కుంభరాశి. కుంభరాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారం అంతా కూడా వీరికి కూడా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, కలత్ర విషయంలో అనుకూలతలు, అవగాహన రాహిత్యం లోపించటం, కుటుంబంలోకి చిన్నపాటి కొద్దిపాటి కలహాలు ఏర్పడి మనస్పర్ధలు వచ్చి పనులకి ఆటంకం కలిగి కుంటుపడేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వీరు కందులు, నల్ల నువ్వులు గనక దానం చేసుకొని శివాభిషేకం గనక చేసుకున్నట్లయితే శివాలయానికి వెళ్ళి వీరికి తత్సంబంధమైనటువంటి దోషం నుంచి పరిహారం కలిగి ఈ వారం అంతా కూడా వీరికి అనుకూలంగా ఉండేటువంటి సమయంగా మారే సూచనలు గోచరిస్తుంది. ఇప్పుడు మీనరాశి గురించి తెలుసుకుందాం.
గురుగారు, మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? మీనరాశి మీనరాశి వారిని కనుక చూసుకున్నట్టయితే వీరికి లగ్నంలో శని సంచారం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా షష్టమంలో కుజకేతువుల యొక్క సంచారం జరుగుతుంది. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉంటాయి. శత్రువులు పెరుగుతుంటారు. శత్రుమూలకంగా ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తగ్గి ఉండటం మంచిది. చీకు, చిరాకు, కోపము, కారణం లేకుండా అకారణంగా ఇసుగుపడటం, ఇటువంటి సమస్యలన్నీ కూడా ఉత్పన్నమవుతూ ఉంటాయి. కాబట్టి వీరు జాగ్రత్తగా వినయముగా తలొగ్గి ఉండటం అనేది మంచిది. కాబట్టి వీరికి శివాభిషేకం చేసుకున్నట్లయితే శివాలయంలో ఈ వారమంతా కూడా, ఈ మాసమంతా కూడా వీరికి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. వీరికి కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ధన్యవాదాలు గురుగారు. అన్ని రాసుల వారి గురించి చాలా చక్కగా వివరించారు. విన్నారు కదా, ఇది ఈ వారం అన్ని రాసుల వారి వివరాలు. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.